సమస్యలు లేని వాళ్ళు ఉండరు. కానీ ఆ సమస్యల్ని ఎదుర్కొని ఎలా ఆనందంగా ఉండాలి అన్నది తెలుసుకుందాము. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, సమస్యలు లేని వ్యక్తులు ఉండరు. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి, వాళ్ళని ఎదుర్కొంటూనే ఉంటారు. అందులో నేను ఒకరిని అన్నది ఫస్ట్ మనం గుర్తుంచుకోవాలి. 2 సవాళ్ళనిగా తీసుకోవాలి. అంటే సమస్యలు లేని వారు ఎవరూ ఉండరు, ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. వాటిని ఎదుర్కొనేందుకు బలంగా తయారు కావాలి. సమస్యలు లేని వారు ఉన్నారంటే కేవలం చనిపోయిన వారు మాత్రమే అన్నది మనం గుర్తుంచుకోవాలి. 3, నీకు ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టే నువ్వు ఎదుర్కొంటున్న బాధలకు కూడా మార్గం ఉంటుంది. కాబట్టి నిదానంగా ఆ సమస్యలను ఎదుర్కొనే మార్గము, నీ బాధలను పోగొట్టుకునే మార్గాలను తెలుసుకోవాలి. ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీలో ఎంతో శక్తి ఉందని, ఎంతో అందంగా ఉంటావని, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉందని, నువ్వు దేన్నైనా ఎదుర్కోగలుగుతావు అంటే నిన్ను నీవు ఫస్ట్ గొప్పవానిగా ఊహించుకో. అప్పుడు దేన్నైనా సాధించగలుగుతావు. అంటే నీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 5, ఇతరులు ఏం చెప్తున్నారన్నది పట్టించుకోకు. కొంతమంది ఇతరులను బాధ పెట్టడం కోసం మాత్రమే మాట్లాడతారు. కాబట్టి అందరు చెప్పింది వినో. అందులో నిజానిజాలేంటి అన్నది తెలుసుకొని నీకు నచ్చింది మాత్రమే చెయ్యి. 6, నీకు ఆనందాన్ని కలిగించే మంచి వ్యక్తులతో మాత్రమే స్నేహం చెయ్యి. నిన్ను తక్కువగా చూసే వాళ్ళను, నీవు ఇబ్బందులు పడాలని కోరుకునే వాళ్ళను ఎప్పుడు దూరంగా ఉంచు. నీ ఆనందాన్ని కోరుకునే వ్యక్తులతోనే స్నేహం చెయ్యి. 7, ఖాళీగా ఉండద్దు. ఖాళీ సమయాన్ని ఏదో ఒకటి చేయాలి, పనైనా చేయాలి. ఇలాంటి పని లేక మనం రిటైర్మెంట్ అయ్యి ఉంటే ఖాళీ సమయాన్ని చదవడం, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, వినడం, దైవభక్తి పెంచుకోవడం, ఇలా ఏదో ఒక పని చేయాలి. లేదా మనలో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ఆసక్తికరమైన విషయాల మీద దృష్టి పెట్టి అలాంటి ఆసక్తికరమైన పనులు చేసేందుకు ప్రయత్నించాలి. ఎవ్వరూ నీపైన డబ్బుతోని కానీ భౌతికంగా కానీ ఆధిపత్యం చెలాయించకుండా చూడు. ఎందుకంటే ఈరోజు పేదవాడు రేపు ధనికుడు కావచ్చు, రేపు ధనికుడు పేదవాడు కావచ్చు. మార్పు శాశ్వతం కాదు. 9, నీకు ఎలాంటి కష్టాలున్నా ఆశను వదులుకోకు. జీవితం అంటేనే ఆశ. ఆశ ఉంటేనే మనం ప్రయత్నిస్తాము. కాబట్టి ఆశ వదులుకోకుండా ఒక్కసారి ఇంకా ప్రయత్నించాలి అని ప్రయత్నిస్తూనే ఉండు. 10, ఇష్టమైన దైవాన్ని ప్రార్థించడం చెయ్యి. అప్పుడు మనలో తెలియకుండా శక్తి వస్తుంది, ధైర్యం వస్తుంది. మనకు భగవంతుడు తోడున్నాడన్న నమ్మకం మనలో ధైర్యాన్ని కలుగజేస్తుంది. 11, నువ్వు కోరుకున్న దాన్ని పొందడానికి ధైర్యంగా ముందడుగు వేయి. జీవితం అంటేనే ఓ రిస్క్. ఆ రిస్క్ తీసుకోకపోతే నీ లక్ష్యాలను చేరుకోవడం కష్టం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.